హలో గైస్, నేను ఈరోజు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ పైతానీ బార్డర్ శారీకి రెడ్ కలర్ మగ్గం బ్లౌజ్తో పేరప్ చేశాను. ఆ శారీకి ఎందుకంటే రెడ్ కలర్ టెజల్స్ అండ్ రెడ్ కలర్ పళ్ళు వచ్చింది. అది మీకు లైట్ పింక్లా కనిపిస్తుందేమో, బట్ అది రెడ్ కలర్ అండి బ్లౌజు. సో శారీలో బ్లౌజ్ కాకుండా నేను వేరే శారీ మీద బ్లౌజ్ మల్టీపర్పస్గా ఆ బ్లౌజ్ని ఉషా డిజైనర్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నాను. సో ఆ బ్లౌజు అండ్ మేకప్ లైట్గా మేకప్ అంటే ఏమీ లేదు, నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాను అండ్ కాటుక లిప్స్టిక్ అలా కొంచెంగా రెడీ అవుతాను అంతే తప్పితే ఓవర్ మేకప్ అది ఏమీ నేను వేయను. వన్స్ అపాన్ ఏ టైం వేసేదాన్ని, బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను అన్నీ పక్కన పెట్టేశానండి. మనకు అంత టైం కూడా ఉండదు కదా. ఇప్పుడు చదువుకునే టైంలో కొంచెం అలాంటివి ఉండేవి, ఇప్పుడు అదేమీ లేదు. లైట్గా కాటుక అండ్ లిప్స్టిక్ మ్యాండేటరీ. లిప్స్టిక్ లేకుండా కొంచెం కష్టం అనమాట ఇంట్లో ఉండడం కూడా. అలవాటు పడిపోయాను అంతే. ఎన్ని మాన్నా లిప్స్టిక్ మానలేకపోయాను. శ్రావణ శుక్రవారం కోసం నేను రెడీ అవుతున్నానండి. మొదటి శ్రావణ శుక్రవారం కదా, సో ఏదో లైట్గా రెడీ అయ్యి పూజ అది చేసుకుందామని. నెక్స్ట్ బింది అండ్ సింధూరం లేకపోతే అసలు ఆ లుక్కే కంప్లీట్ అవ్వదు. సో సింధూరం కంపల్సరీ మ్యాండేటరీ ఇంకా. సో జ్యువెలరీ చూడండి, చిన్న బుట్టలు అండ్ నల్లపూసలు, వెండి నల్లపూసలు అండి, కాసుమాలలాగా. అది బాబు పెరల్స్లో తీసుకున్నాను నేను. అండ్ ఓవరాల్గా ఫైనల్ లుక్ ఒకసారి మీరే చూసేయండి ఎలా ఉంది. పువ్వులతో ఫైనల్ చేశాను. నేను పువ్వులు అసలు చాలా వరకు పెట్టుకోనండి, నాకు ఎక్కువ హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పి ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత పువ్వులు ట్రై చేశాను. ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదో ఒక చిన్న కామెంట్ రూపంలో నా వరకు అంది. ఓకే, ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.